ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ సాతానుతో అండి. ఈ లోకంలో సాతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనకు శత్రువు మనుషులు కాదు కానీ మనం సాతాన్ని అనగదొక్కాలి, చితకదొక్కాలి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక రూపాన శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. క్రైస్తవులకైతే ఎక్కువ శత్రువులు ఉంటారు. దేనికంటే క్రైస్తవులు ప్రేమ కలిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, అందరితో కలగలుపుకొని మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళతో తక్కువ శత్రువులు ఉండకుండా ఎక్కువ శత్రువులు ఉంటారు. పైకి బాగానే ఉంటారు, మాట్లాడతారు, కానీ కడుపులో శత్రుత్వం అనేది ఉంటుందండి. ఈ లోకము సాతాను ఏలుతుంది. యేసుక్రీస్తు వారికి నువ్వు నాకు మొక్కు, ఈ లోక మహిమలు నేను నీకు ఇస్తానని సృష్టించిన సృష్టికర్తనే సాతాను శోధించిందండి. మనల్ని శోధించేదానికైతే మనము ప్రార్థన చేయాలి. మన బలంతోటో, మన శక్తితోటో, లేదా మన అధికారంతోటో మనం సాతాన్ని గద్దించలేం. కానీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి, ఆయన ఆత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో, దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, మనం 30 రంతులుగాను, మనం 60 రంతులుగాను, మనం 100 రంతులుగాను ఈ లోకంలో ఫలిస్తూ ఉంటాము. సాతాన్ని అధిగమించే గొప్ప కృపని యేసుక్రీస్తు వారు ధారాళంగా దయచేస్తారు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శోధనని జయించేవాడు భాగ్యవంతుడు అని దేవుని వాక్యము సెలవిస్తుందయ్యా. మన పాపం తీసివేయండి, మాలిన్యపు వస్త్రాలు తీసివేయండి, ఈ లోకానుసారమైనటువంటి పాపపు ఊబిలో నుంచి మమ్మల్ని లాగమని అడుగుచున్నామయ్యా. మేము ఈ లోకంలో మనుషుల మీద శత్రుత్వం పెట్టుకునే కాడికి ఆత్మ సాతాను మమ్మల్ని శోధిస్తుందయ్యా. సాతాను పైన మేము జయము పొందుకునే కృపను దయచేయండి. బైబిల్లో ఒక వాక్యం సెలవిస్తుంది, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండండి అని. ఈ లోకంలో కనబడిన శత్రువులు ఉంటాను, కనబడేటువంటి శత్రువులు ఉంటారయ్యా. ఎంతమంది శత్రువులు ఉన్నా మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.